Hello all, welcome back to our channel of JNH Updates and Osmania University. సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సిపిజెడ్ రిజల్ట్స్ అయితే ఇంకా డిక్లేర్ కాలేదు. అండ్ ఐ నో దట్ చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నారు రిగార్డింగ్ రిజల్ట్స్ గురించి ఎప్పుడు వస్తాయి అని. సో యాక్చువల్గా నిన్న మేము సిపిజెడ్ వాళ్ళకి కాల్ చేసాము. సో మాకు అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అండ్ జీమెయిల్ అకౌంట్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి కాల్ చేసి మీకు ఆ 4 నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. సో ఆ 4 నెంబర్స్లో ఏదో ఒక కాల్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగడం జరిగింది, ఎందుకు ఈ రిజల్ట్స్ అనేది లేట్ అవుతున్నాయంటే. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఇంటర్నల్ సర్వర్ ఇష్యూస్ అనేది ఉన్నాయి అండ్ సర్వర్ని అప్డేట్ చేస్తున్నాము, రిజల్ట్స్ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంది. సో దానివల్లనే ఈ రిజల్ట్స్ అనేది డిలే అవుతున్నాయని. అండ్ ఎగ్జాక్ట్గా డేట్ అయితే చెప్పలేరు. బట్ కమింగ్ సూన్ మేము యాజ్ పాసిబుల్గా మేము రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తామని చెప్పారు. సో మనకి యాజ్ సూన్ అంటే లైక్ 1 వీక్ లోపు డిక్లేర్ కావచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వితిన్ 2 days ఆర్ 3 daysలో మ్యాక్సిమం డిక్లేర్ అవుతాయి అని అయితే వాళ్ళు అయితే అన్నారు. సో 2-3 days నుంచి 1 వీక్ లోపు ఎప్పుడైనా మేము డిక్లేర్ కావచ్చు అని. బికాస్ మీ ర్యాంక్ కార్డ్స్ అవన్నీ కరెక్ట్గా షో చేయాలి కదా. సో ఏం ప్రాబ్లం అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో అవన్నీ చెక్ చేసుకొని దాని తర్వాతనే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తామని అయితే వాళ్ళైతే చెప్పారు. సో సిపిజెడ్ గురించి మాకు ఆల్రెడీ టైం టేబుల్ రిలీజ్ అయింది కదా, ఆ లోపు ఏమైనా మనకి ఆల్రెడీ 15th నుంచి అయితే కాలేజెస్ స్టార్ట్ అయితే అవుతున్నాయి. సో ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళవి అండ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళవి. సో ఆ లోపు ఏమన్నా చేస్తారంటే ఆ లోపు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అవన్నీ చూసుకోవచ్చు దాని తర్వాత. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 1 వీక్ లోపు ఎప్పుడైనా సరే మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ కావచ్చు ఈ సిపిజెడ్ గురించి. డోంట్ బి వరీ అబౌట్ ద రిజల్ట్స్ గురించి. సో కొంచెం ఈ ర్యాంక్ కార్డ్ అవన్నీ సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్లనే రిజల్ట్స్ అనేది డిక్లరేషన్ అనేది లేట్ అవుతున్నాయి. సో అందుకే మనకి అఫీషియల్గా అప్డేట్ అనేది ఏం రాలేదు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. సో మీకు అంత డౌట్ ఉంటే మీరు కూడా కాల్ చేసి అడగచ్చు. అండ్ కింద మెయిల్ కూడా ఉంటుంది. సో ఆ మెయిల్ కూడా చేయొచ్చు మీరు సిపిజెడ్ వాళ్ళకి, ఎందుకు డిలే అవుతున్నాయి, మాకు ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది రిగార్డింగ్ రిజిస్ట్రేషన్ కానీ దాని గురించి అని. సో మీరు అక్కడ మెయిల్ కూడా చేయొచ్చు. సో మ్యాక్సిమం వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 వీక్ లోపు ఎప్పుడైనా సరే మనకి ఈ రిజల్ట్స్ని ఫాస్ట్గా డిక్లేర్ చేద్దామని అయితే చూస్తున్నారు వాళ్ళైతే.